నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య బ్రహ్మ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురువుగారు, కన్యా రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? దాంతో పాటుగా అసలు వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? కన్య రాశి ఆధిపత్యాన్ని వహించింది బుధుడు. బుధుడు ఉన్న స్థానం మీనరాశిలో ఉన్నాడు. మీనరాశికి బుధుడికి మీనరాశి నీచ స్థానం. వ్యాపార రంగానికి సంబంధించిన విధానాలు. అందున శత్రుగ్రహమైన కేతువు కన్యరాశిలో ఉన్నాడు. శత్రుగ్రహమైన కేతువు కన్యరాశిలో ఉండి కన్యరాశిలో ఉన్న కేతువు మీద కుజుని దృష్టి కేంద్రీకరించబడింది. కుజవర్తు కేతువు అంటే కేతువు బలవంతుడైపోయాడు. కుజగ్రహ దృష్టి ఎప్పుడైతే పడిందో బుధుని యొక్క సంచారం ఎక్కడుంది? మీనరాశిలో ఉంది. ఆ బుధుని మీద ఈ యొక్క కేతు దృష్టి పడిపోయింది. అంటే కన్యరాశిలో ఉన్నవాళ్ళు అన్ని రంగాలలోని ప్రతి రంగంలోని కూడా అత్యధిక జాగరూకతతో మెలగాలి. అప్పు అనేది ఎవరికి ఇవ్వకూడదు. మీరు అప్పు అనేది చేయకూడదు. అప్పు తెచ్చే ముప్పు ఇంత అంతా కాదు. ఈ కన్యరాశి వారికి రకరకాల ఇబ్బందికరమైన స్థితులకి అటువంటి ఇబ్బందికరమైన స్థితిగతుల్లో ఉన్నారు. కాబట్టి కన్యరాశి వారు ఏ విషయాన్ని కూడా నోరు జారి మాట్లాడకూడదు. ఎప్పటికయ్యది ప్రస్తుతమప్పటక మాటలాడు ఎన్యుల మనములు నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో అదే మాట్లాడండి. అనవసరం మాట్లాడద్దు. ఎప్పటికీ ఏ మాట మాట్లాడాలి అన్నమాట. ఆలోచించండి. తొందరపాటు ఎందుకు? వాడు ఏదో చెప్తున్నాడు, మనం ఏదో చేస్తున్నాం, ఇది కాదు. ఆలోచించండి. చక్కగా మాట్లాడుకోండి. తొందరగా స్వభావం లేకుండా మాట్లాడుకోండి. అంటే మోసగారితనానికి గురి కాకుండా. అటువంటి విధంగా ఈ కన్యరాశి వారు ఉండాలి. వ్యాపార రంగంలో ఎవరిని నమ్మకండి. ఎవరిని నమ్మద్దు. మీ బావమరిది చెప్పాడో, లేకపోతే మా తమ్ముడు చెప్పాడనో, ఇంకొక అన్నయ్య చెప్పాడనో, సుబ్బారావు చెప్పాడనో, ఇటువంటి మాట్లాడద్దు. మీ వ్యాపారం మీకు తెలుసు ఎలా చేసుకోవాలో. ఆ వ్యాపారానికి ఎదుగుంటే ఎక్కడ ఎదుగుంటే లాభం వస్తుందో, ఎక్కడ ఏది అమ్మితే లాభం వస్తుందో, ఎక్కడ ఏది వదిలేస్తే మంచి జరుగుద్దో ఆలోచించుకోండి. అటువంటి విధంగా చేయండి. వ్యాపారం మీద ఎవరి మీద వెసవద్దు. ఆ రకంగా ఉండాలి. ఆరోగ్య విషయంలోకి వస్తాం. వ్యాపారం పక్కన పెట్టితే ఆరోగ్య విషయంలోకి వస్తాం. ముఖ్యమైనది ఆరోగ్యం. ఈ యొక్క కేతుగ్రహం ఎప్పుడైతే సంచారం చేస్తూ ఉండి నీచస్థానంలో బుధుడు సంచారంలో ఉన్నాడో ఆరోగ్యాన్ని జాగ్రత్త తీసుకోవాలి. సరే, ఏంటి ఆరోగ్యం? ఏ విధమైన అనారోగ్యాలు వస్తున్నాయి? కంటికి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. అంటే బ్రెయిన్ ఏమవుతుంది? కందిరీగల తొట్ట కింద మారింది. కందిరీగలు మామూలుగా ఉంటాయా? ఇబ్బందికరమైన స్థితిని తీసుకొస్తాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తను తీసుకోవాలి. శిరోవ్యాధికి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. కంటికి సంబంధించిందంటే, బ్రెయిన్కి సంబంధించిందంటే రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోని కూడా నెగ్లెక్ట్ చేసుకోకూడదు ఈ రాశివారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది కదా. వ్యాపార రంగంలో ఉన్నారండి. ఒకడు కిరాణా చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఈ వ్యాపార రంగంలో కూడా నష్టదాయకమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగరూకతతో వ్యవహారం చేసుకుంటూ ఎదరికి వెళ్తే కన్య రాశి వారికి యోగదాయకమైన స్థితిని పొందుతారు. కన్య రాశి జలతత్వ విధానానికి సంబంధించిన విధంగా ఉంటుంది. కాబట్టి కన్యరాశిలో ఉన్న భార్యాభర్తల విద్య విషయంలోని అన్యోన్యతాపరమైన దాంపత్యాన్ని పొందుతున్నారు. అన్యోన్యతాపరమైన దాంపత్యం అంటే ఏంటంటే, చాలామంది దాంపత్యంలో అప్పుడు గొడవ పడిపోతారు, అప్పుడు కలిసిపోతారు. చాలామంది ఇడిపోతారు. కానీ కన్యరాశిలో ఈ వాసము యందు భర్తను భార్య అర్థం చేసుకుని ఎదరికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్య యొక్క ఆలోచనని, భార్య యొక్క
చెప్పే మాటలని విశ్వసిస్తూ ఆమెకి సహాయ సహకారాలు అందించడం అనేది భర్తగా ఈ కన్యరాశి వారు ఆచరిస్తారు. అటువంటి విధానం వల్ల శుభదాయకమైన ఫలితములు భార్యాభర్తల మధ్యన వస్తుంది. అలాగే ఇక్కడ కన్యా రాశి వారిలోని ఒక ముఖ్యమైనది, ఏ రాశిలోని మనం చెప్పుకోలేనిది, విచిత్రమైన సంఘటనా విధానాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి. కన్యరాశిలోని ఆడపిల్లలకు పెళ్లి చేశారు. ఆడపిల్లకి పెళ్లి చేశారంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల, ఇక్కడ పిల్ల కాదు, ఆడపిల్ల నివ్వరు దొరకు. మరి ఇప్పుడు ఆడపిల్లలు అంటే కొంచెం స్టెప్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, వేరేగా ఉంటుంది. అలా కాదు, ఇక్కడ వివాహమైన వారి కన్యరాశిలో ఉన్న దంపతులకు చెబుతున్నాను. కన్యరాశి దంపతులకు తన యొక్క ఆడపిల్లలకు పెళ్లి చేస్తే ఆ పిల్లల సంసార జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితులతో వెనుకకు వచ్చి కొద్దిగా ఇబ్బంది పడుతున్న సమయంలో కోర్టు వ్యవహార విషయాల దాకా వెళ్ళనీయకుండా, పెద్దలతో కాదు, ఎదుటి వ్యక్తుల్ని వీరి జీవితంలోకి ఎంటర్ చేయకూడదు. ఈ తల్లిదండ్రులే వెళ్ళండి, తప్పేం కదా. ఆడపిల్ల జీవితంలో చూసి అవరాధం వచ్చింది అంటే కాళ్ళు పట్టుకోండి, తప్పేం లేదు. తప్పని ఎందుకంటాం? ఇప్పుడు ఎదుటివాడు కొంచెం అర్థం చేసుకోకుండా ఏదో మాట్లాడినాడు. ఇక్కడ జీవితం, ఆడపిల్ల జీవితం, అమ్మాయి అండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఏం పర్లేదు, అలాగనే బతికద్దు, ఆ మాటలు చెప్పకూడదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే జీవితాన్ని నాశనం చేసుకోకూడదు, సంసారతత్వాన్ని పాడు చేయకూడదు. కాబట్టి అటువంటి ఇబ్బందికరమైన స్థితిగతులు మీ యొక్క ఆడపిల్లలకు కలుగుతున్నప్పుడు జాగరూకతను వ్యవహరించండి, మీ యొక్క తెలివితేటలు ఉపయోగించండి. మీ యొక్క మాటకారితనంతోటి ఎదటి వాళ్ళని, అంటే బాబుగారు మీ అంత గొప్పవాళ్ళు లేడండి అన్నాం అనుకో, అవునండి బాబుగారు అన్నాడు, గొప్పవాడు లేడు అన్నాడు. దండకి దండానికి లొంగనోడు ఎవడలేడు. ఓ దండ వేసి దండం పెట్టామనుకో, ఎంత గొప్పడని లొంగిపోతాడు. కాబట్టి అటువంటి విజ్ఞతను చూపించి పిల్లల యొక్క జీవితాలని సద్వినియోగపరిచే విధంగా ఆలోచన చేయండి. అటువంటి విధానంగా వెళ్ళాలి. కాబట్టి ఈ కన్య రాశిలో కలిగిన వారికి ఇటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి ఉపయోగకరమైన ఉన్నాయన్నీ అంటారా, అన్నీ సక్రమంగానే ఉన్నాయి, అన్నీ బాగానే జరుగుతున్నాయి. వ్యవహార విధానాలు అంటే ఏంటంటే కొద్ది ఇబ్బంది, కేతుగ్రహము సంచారం, కుజుని యొక్క దృష్టి కలిగి ఉండడము, నీచ స్థానంలో బుధుడు కలిగి ఉండడము, బుధుడు విద్యావేత్త, వ్యాపారవేత్త, తెలివితేటలు, ఉన్నతమైన భావాలు, స్త్రీపురుల కలయిక, ప్రేమ, పెళ్లి, సంతతి, ఇన్ని విధానాలు ఉన్నాయి కాబట్టి అవి అన్ని విధానాలకు కొంచెం ఆటంకపరిచే పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి మనం జాగరూకతని తీసుకోవాలి. అయితే గురువు గారు, కన్యా రాశి వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అసలు ఈ యొక్క భూతతత్వానికి సంబంధించినది అన్నదాన విధానాన్ని చెయ్యాలి. అంటే ఏ రోజు అన్నదానం చేస్తే మంచిది, ప్రతిరోజు చేయొచ్చు, దాని గురించి కాదు. దీనికి ఒక పరిణతి చెందిన వారం అనేది ఒకటి ఉంటుంది. బుధునికి సంబంధించిన వారము పరిణతి చెందింది కాబట్టి అన్నదానం ఒకటి చేస్తే సరిపోద్దా? అలాగనే కాదు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ, లక్ష్మీ నారసింహస్వామి ఆలయంలో కానీ అష్టోత్తర పూజా విధానాన్ని చేపించండి. ఏ వారం చేపించాలి? బుధవారం నాడు చేపించాలి. బుధవారం నాడు పూజ చేపించే ముందు మంగళవారం నాడు రాత్రే పెసలని మొలకలుగా చేపించండి. ఒక కేజీ పావు, ఆ కేజీ పావు మొలకలు చేపించి పొద్దున్నే లేచి, పొద్దున్నే అంటే ఓ 4:30-5 గంటలకి లేచి స్నానం చేసి ఇంటిలోని వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టి ఆ ఫోటో దగ్గర మీకు వచ్చినట్లుగా అష్టోత్తర పూజ చేసి ఈ యొక్క అరిటి ఆకు వేసి, అరిటి ఆకులో ఈ పెసలో నానబెట్టిన పెసలు అందులో పోసి, అందులో 4 మెత్తగా ముగ్గిన అరటి పళ్ళు వేసి, ఒక తోటకూర, లేత తోటకూర కట్టబెట్టి, ఆ తోటకూర కట్టతో పాటు కొద్దిగా ఉడికించిన బంగాళాదుంపలో 4 బంగాళాదుంపలు పెట్టి ఉడికించి తొక్క తీసేయాలి. ఉడికించిన తర్వాత తొక్క తీసేయాలి. ఆ 4 బంగాళాదుంపలు పెట్టి ఇంతటి తెల్లటి బెల్లం మొక్క ఒకటి పెట్టి ఆ వెంకటేశ్వర స్వామికి నివేదన చేసి నమస్కరించండి. ఈ యొక్క అరటి ఆకుని లేత ఆకులో వేశారు. ఈ అరటి ఆకుని ఒక ధర్మకోల ప్లేటు అందులో వేసి దాని మీద ఒక వస్త్రాన్ని కప్పి
కాళ్ళకి చెప్పులు లేకుండా ఆ వస్త్రంతో 7 గంటల లోపులో, ఉదయం 6 నుంచి 7 గంటల లోపులో గోశాల దగ్గరికి వెళ్ళండి, లేదంటే ఆవు దగ్గరికి వెళ్ళండి. ఆ ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి, దేనితోటి ఈ ప్రసాదంతో సహా 3 ప్రదక్షిణలు చేసి ఆవుకి ప్లేట్ను అలా చూపించండి, వస్త్రాన్ని తీసి శుభ్రంగా అందులో ఉన్న అరటిపళ్ళు, బంగాళాదుంపలు, ఈ యొక్క మొలకలు చేసిన పెసరు ఇవన్నీ తినేస్తుంది, అరిటాకును కూడా తినేస్తాడు. ఆ తర్వాత ఆవుకి శిరోభాగము, ఉచ్చభాగం, వెనక భాగంలో కూడా నమస్కరించి తాకి నమస్కరించండి. నమస్కరించిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. వెళ్ళి దర్శనం చేసుకుంటూ కొబ్బరిగా కొట్టుకోండి, కృష్ణ తులసితో అష్టోత్తర పూజ చేయించండి, సుఖంగా సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం శాకాహార భోజనం చేయండి. శాకాహార భోజనం చేసి ఆవాలు లేని ఫుడ్ తినండి. మీరు తినే తింట్లో ఆ రోజు ఆవాలు ఉండకూడదు, ఆవాలు లేకుండా ఆవాలు లేని ఫుడ్ తినండి. తిన్న తర్వాత మధ్యాహ్నం నిద్రపోకండి, విష్ణు సహస్రనామాన్ని చదవండి లేకపోతే వినండి. ఆ తర్వాత సాయం సంధ్యా సమయంలోని ఎవరైనా సరే అన్నార్తులు ఎవరైనా ఉంటే, అంటే ఒక అన్నార్తులు అంటే ఎక్కడ దొరుకుతారు? బిచ్చగాళ్ళు ఉన్నారు, అన్నం వాళ్ళు పెడతాం, వాళ్ళు అన్నం తింటే మంచిదే. కొంతమంది బిచ్చగాళ్ళు ఏం చేస్తారు, మన అన్నం కవర్లో పెట్టని ఇస్తే ఓ 50 రూపాయలకి 60 రూపాయలు పక్కన ఏమవుతుంది, ఇటు తింటాం. 4-5 ఇచ్చామండి, ఆ 3-2 తింటారు, అందులో ఒకడో 2 ఉంటారు, వాళ్ళు తినరు, వీళ్ళకి డబ్బులు కావాలి. ఒరే భోజనం చేసుకుంటే బయట తీసుకుంటే 150 రూపాయలు అవుతురా, కాబట్టి కాదు నాకు 100 రూపాయలు ఇవ్వ అంటాడు. నేను 100 రూపాయలు ఉంటాడు, 70 రూపాయలు ఇస్తాను అంటాడు. ఆడికి అన్నం లేదు, ఆడికి ఇవ్వలేదు మనం. ఆ 70 రూపాయలకు 60 రూపాయలుగా అమ్మేస్తాడు. ఈ 60-70 బట్టికి ఏం చేస్తాడు, వీడు డ్రింక్ చేస్తాడు. ఆ డ్రింక్ చేసి కర్మకాలకి ఆడు చచ్చిపోతే ఆ పాపం వీడు. కాబట్టి అన్నార్తులు అనేవాడిని ఎతకాలి. ఎక్కడ ఉంటారా అంటే హాస్పిటల్లో ఉంటారు, లేదంటే హాస్టల్స్ రూమ్స్ ఉంటాయి, రూమ్లో విద్యార్థులు వస్తారు, చదువుకోవడానికి వస్తారు, వాళ్ళు కొంచెం అన్నం వండుకుంటారు, లేదంటే బయటికి వెళ్ళి ఏ కాఫీ టిఫినో లేకపోతే భోజనం తింటారు, కొంచెం లేకపోతే పోస్తుంటారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళామండి. హాస్టల్లో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఇస్తే చాలా చక్కగా తింటారు వాళ్ళు ఆకలికి. కాబట్టి అటువంటి వారికి అన్నదానాన్ని చేయండి. అన్నదానం చేసినందువల్ల మనం ఇందాక చెప్పుకున్న విధానాల్లోని ఈ పెసలు గోమాతకు పెట్టినందువల్ల, వెంకటేశ్వర స్వామిని పూజించినందువలన ఇవన్నీ కూడా సద్వినియోగ ఫలితాలనే ఇస్తాయి. కాబట్టి అన్నదానాన్ని కంపల్సరీగా చేయాలి. అన్నదానం చేయమన్నా చేసి ఒకరిద్దరికే కాదు, సాధ్యమైతే 10 మందికి చేయండి, ఇంకా సాధ్యమైతే 100 మందికి చేయండి, లేదా 5గురికి తక్కువ కాకుండా చేయండి. అయితే అది కూడా కాదు, కుదరలేదండి, మాకు అవకాశం లేదండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మీ సహోద్యోగులు మీ యొక్క ఆఫీస్లో జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ చేస్తున్నాడు సహోద్యోగులు ఉంటారు, అక్కడే ఉంటారు కదా, ప్రతి ఆఫీస్లోని చాలామంది ఉంటారు. కాబట్టి మధ్యాహ్నం భోజనం టైం అయింది, భోజనం చెయ్యాలి. మరి బాబు మనందరం భోజనం చేద్దామండి, 4-5 నీ అంట తీసుకుపో, ఎంట తీసుకెళ్ళిపోయి 5 టికెట్లు తీసుకో, నీకు టికెట్ తీసుకో, టికెట్ తీసుకుని ఆకుని మాత్రం వేస్తారు. ప్రతి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఆకు ప్లేటు ఇవ్వాలి కదా భోజనం చేయడానికి. ఆ ఆకుని నువ్వు తీసుకుని ఈ 5గురికి వెయ్యి, ఆకుని వేసాలు, అన్నం అంతా పెట్టకలేదు, ఆకుని వేసుకుని నువ్వు కూడా ఒక ఆకు తీసుకుని అక్కడ కూర్చుని వడ్డించమని చెప్పండి. ఆ సప్లైర్ వస్తాడు, శుభ్రంగా భోజనం వడ్డిస్తాడు, సుష్టిగా తింటారు, అయిపోయింది, కడుక్కున్నారు, బిల్లు ఏమో నువ్వు కట్టేసావు, అన్నదానం అయిపోయింది. అక్కడ ఆకుని వేయిస్తే అన్నదానం కంటే ఆకుదానం ముఖ్యం అంటారు, ఆకు లేకపోతే అన్నం తినలేడు. కాబట్టి ఆ రకంగా అన్నదానం చేస్తే ఈ కన్యరాశి వారికి శుభదాయకమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి అన్నదానము, పెసల మొలకలు చేసి ఆవుకి నివేదన చేయడం, వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం, శుభ ఫలితాలు పొందుతారు. గురువుగారు చాలా చక్కగా వివరించారు. కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయితో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా ప్రతిదీ చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలండి. ఆయుష్మాన్ భవ.